దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రార్థనా యాత్ర, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే యాత్ర, దేవుని సన్నిధానానికి కృతజ్ఞతతో వచ్చేటువంటి యాత్రను మనము జరిగిస్తున్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఎంతగా ఆయన ఆశీర్వదిస్తున్నాడంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆశీర్వాదము మనకే కాదు, అనేక మందికి ఈ ఆశీర్వాదాన్ని మన ద్వారా దేవుడు అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. మనం చేసేటువంటి యొక్క యాత్ర, ప్రార్థనా యాత్ర ఈరోజు మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో మనము పట్టుదల కలిగి మనం ఉన్నట్లయితే, మక్కువతో ప్రార్థన చేసినట్లయితే, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేసినట్లయితే, ఏ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, ఏ రీతిగా ఆయన అంగీకరిస్తాడో, ఆకాశం ఏ రీతిగా తెరవబడుతుందో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆకాశం తెరవబడినప్పుడు మరి ఆ ఆశీర్వాదాన్ని మనం ఊహించలేము. అందుచేత షోమ్రోనులో కరువు వచ్చినప్పుడు దేవుని దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, రేపు ఈ సమయానికి ఇంత గొప్ప ఆశీర్వాదం రాకపోతుంది. అందుచేత ఆ మాటను విశ్వసించలేదు రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి. అతడు చూచాడు కానీ దానిని అనుభవించలేకపోయాడు. ఒకవేళ ఈ రోజుకు మనకు కూడా అలాంటి అవిశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయా? కృతజ్ఞత చెల్లిస్తే ఇట్లాంటి కార్యాలు జరుగుతాయా? ఒకవేళ మనము కృతజ్ఞతతో జీవించినట్లయితే, ఆయన సన్నిధానానికి కృతజ్ఞతతో వచ్చినట్లయితే, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నట్లయితే ఇలాంటి కార్యాలు జరుగుతాయా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ విశ్వసించకపోయినట్లయితే మనం చూస్తాము కానీ దానిని అనుభవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత కొన్నిసార్లు చూడలేకపోవచ్చు కూడా. అందుచేత దేవుని పిల్లలమైనటువంటి మనం విశ్వాసంతో, మన దేవుడు జవాబిచ్చే దేవుడు, మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా, నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభు. ఆయన నిజంగా మొరపెట్టినట్లయితే ఆయన జవాబిస్తాడు. నిజంగా ఎంతో ఆశ కలిగి మోషే మొరపెట్టాడు. ఒకవేళ అతని శరీరం మరణించవచ్చు, కానీ అతడు జీవించే ఉన్నాడు. అతడు కనాను దేశము యొక్క శరీరంతో వెళ్ళలేకపోయి ఉండొచ్చు, కానీ అతడు ఒకానొక దినాన్ని యేసు ప్రభు వారితో కనాను దేశములో అతడు మరి మనకి కనపడుతూ ఉన్నాడు తాబోరు పర్వతం మీద. విశ్వసిద్దాం. దేవుని యొక్క కార్యాలు చూడడానికి మనము ఆయన వైపు చూద్దాం. వారు ఆయన వైపు చూశారు, వారికి వెలుగు కలిగింది. వారి ముఖములు ఎన్నడూ కూడా సిగ్గుపడనక్కర్లేకుండా లజ్జింపకపోవును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వేమి సిగ్గుపడిన అవసరంలా, నువ్వేమి కూడా మరి భయముతో ఆందోళనతో ఉన్న అవసరంలా. దేవుడు తన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను ఆయన నీ పట్ల నా పట్ల జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో యాత్ర చేయడానికి, దేవుని యొక్క సన్నిధానంలో బలము పొందుకోవడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా మనకి సహాయం దయచేయరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు అయ్యా, మీకు వందనాలయ్యా. మాతో నాతో మాట్లాడారు ప్రభువా. నేటి దినాన్ని ప్రభువా అయినా మీ సన్నిధానానికి ప్రభువా అయినా మేము వచ్చినప్పుడు మమ్మల్ని దర్శించడానికి ఇష్టపడ్డారు. అనేక విషయాలను బట్టి ప్రభువా మేము బలపరచబడ్డానికి ప్రభువా అయ్యా నైనా మాకు ప్రభువా నీ పరలోకపు ఆహారాన్ని దయచేస్తారయ్యా. మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయ్యా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులని సెలవిస్తున్న దేవా
అయా ఇదిగో తండ్రి నీ నివాసములు ఎంత రమ్యములని ప్రభువా సెలవిస్తున్న దేవానికి వందనాలు. అయా నీ కొరకు మేము ఒక ఇంటిగా కట్టబడడానికి, నీ కొరకు ప్రభువా అయా మేము జీవించడానికి ప్రభువా అయా ఇదిగో తండ్రి ప్రార్థన చేత ప్రభువా నైనా మేము పట్టుదల కలిగి మక్కువతో ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు కలిగి ప్రార్థన చేసినప్పుడు అయా మీరు ఆలకించి నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలని కట్టడానికి ఇష్టపడుతున్నారు ప్రభువా. అయా ఇదిగో తండ్రి మా కుటుంబాలను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నేను మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు, చూపిన దయను బట్టి వందనాలు. అయా నైనా మీరు ప్రభువా నైనా మా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా నేను సేవించుట కొరకు, ఆరాధించుట కొరకు ప్రభువా బిడ్డలు ప్రభువా నేను ఎదుగు తండ్రి అననుకూల వాతావరణం మధ్యలో కూడా ప్రభువా అయా నిన్ను ప్రేమించి వారు ప్రభువా నేను ఎదుగు తండ్రి నైనా త్యాగం చేసి నీ సన్నిధానానికి ప్రభువా దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఉండగా ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములను మీరు నిండుగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. సమృద్ధిని దయచేయండి ప్రభువా, ప్రయాణాలను దీవించండి. అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుచు ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైతే బిడ్డలు ప్రభువా అయా ఇదిగో తండ్రి నైనా రుణముల చేత బంధించబడుతూ ఉన్నారో వారికి విడుదలను, విమోచనను దయచేయండి. ఎవరైతే అవమానముల చేత ప్రభువా కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారో వారిని లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే బిడ్డలు ప్రభువా నన్ను ఎదుగు తండ్రి నీ వైపు తేరి చూస్తూ ప్రభువా ఉద్యోగాల కొరకు అయా ఇదిగో తండ్రి ఉన్నత చదువుల కొరకు అయా ఇదిగో తండ్రి నైనా అనేకమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నూతన బలమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆశను తీర్చేటువంటి దేవుడు, గుబ్బులు విప్పి ప్రభువానైనా మీరు ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు. మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. మీరే మా హృదయపు వాంఛను తీర్చండి ప్రభువా. ఇంతవరకు చేసిన ఆరాధనను ఆగ్రహించినందుకు వందనాలు అయ్యా. నీ కార్యములు మా ఎడల జరిగిస్తున్నందుకు వందనాలు. రాబోతున్న వారం అంతా కూడా కృపాక్షేమాల చేత నడిపించడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. మా ప్రయాణాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కృపాక్షేమాలు నీ వెంట వచ్చును గాక అని మీరు పలికిన మాట మా పట్ల నెరవేర్చబడును గాక. సహాయం చేయండి ప్రభువా. నాలో మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నజరేయుడైనటువంటి యేసు నామమును బట్టి మమ్మల్ని విడిచి వెళ్ళిపోవును గాక. ప్రతి విధమైనటువంటి మమ్మల్ని కలవరపరిచేటువంటి దురాత్మ శక్తులు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవును గాక. అయ్యా మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. మీ కార్యముల చేత తృప్తి పొందించండి. చిన్న బిడ్డలను, పెద్దలను మీరు దీవించండి. ఈరోజు సండే స్కూల్ పరిచర్య ప్రారంభించారు. దానిని కూడా తుదకు మహాభివృద్ధి మీరు కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. శిరీష, అనుష బిడ్డలను కూడా మీరు బలపరచండి. ఈ గ్రామంలోనూ ఇంకా అనేక ప్రాంతాలలో మేము సండే స్కూల్ పరిచర్ను ప్రారంభించి దానిని కొనసాగించడానికి అయ్యా నీ కొరకు అనేక మందిని మేము సంపాదించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభా దైవ సేవకులు దేవుడిరాజు పాస్టర్ గారు తన యొక్క ఎందుకంటే పాస్టర్ అమ్మ గారిని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఆ సహోదరి విషయంలో కూడా నేను ఇదిగో తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు గుప్పులు విప్పి ఉన్నారో అయ్యా ఇదిగో తండ్రి నాయన ఎంతమంది అయితే ఔదార్యము చూపిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రభావ మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి నిశ్చితమైతే వారిని కూడా మేము దర్శించడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని వేడుకుంటూ వెళ్ళబోచు ఉండగా మా ప్రయాణాలను దీవించమని, తిరిగి మేము కలుసుకున్నంత పర్యంతము మీ కృపాక్షేమాల చేత మమ్మల్ని నడిపించి మహిమను పొందుకోనమని. అలాగే ప్రభా నేటి దినాన్ని నేను విక్టర్ పనులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ బిడ్డను కూడా మీరు ప్రేమించారు, కనికరించారు. గడిచినటువంటి సంవత్సర కాలం అంతా కూడా అయ్యా నైనా మీరు ప్రభు చక్కని రీతిలో ఆ బిడ్డను నడిపించారు. నైనా రాబోతున్నటువంటి సంవత్సర కాలం అనేటువంటి దయా కిరీటాన్ని మీరు ధరింప చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ తన అడుగుల జాడల సారమును వెదజల్లింప చేయమని, తను చేస్తున్నటువంటి పనిని, తను చేసినటువంటి అయా ప్రతి యోచనను ప్రభు మీరు స్థిరపరిచి నడిపించి మహిమను పొందుకోమని, కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వాగ్దానాన్ని ఆ బిడ్డ పట్ల మీరు నెరవేర్చమని నేను ఇదిగో ప్రభా నేను కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి నీ చేతికి అప్పగించుకుంటుండగా అయ్యా మమ్మల్ని ప్రభా నీ యొక్క ఆత్మచేత ఎత్తిపట్టి నడిపించి మహిమను పొందుకోనమని మా ప్రభువును రక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి ఉన్నటువంటి మనకును లోకమున్నటువంటి పరిశుద్ధులందరికీ
ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.